ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు. తిథి బహుళపక్షం దశమి, సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:25 నుండి సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 వరకు. బహుళపక్షం ఏకాదశి 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 నుండి సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 వరకు. నక్షత్రం పుష్యమి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:34 నుండి సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:20 వరకు. తదుపరి నక్షత్రం ఆశ్లేష సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:20 నుండి సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3:38 వరకు. కరణం భద్ర సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:48 నుండి సెప్టెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 వరకు. భవ సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:01 వరకు. భాలవ సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:01 నుండి 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 వరకు. వారము శుక్రవారము. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రోదయము సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:24, చంద్రాస్తమయము సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:56. రాహుకాలము ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:35 వరకు. గుళికా సమయము ఉదయం 7:38 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:32 నుండి 9:20 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:30 నుండి 1:18 వరకు. వర్జ్యము ఉదయం 8:09 నుండి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలం సాయంత్రం 6:27 నుండి రాత్రి 8:10 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యరాశి కన్యారాశి, జన్మరాశి చంద్రుడు కర్కాటకం గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు బడ్జెట్ ఆర్థిక లక్ష్యాలను సమీక్షించడానికి మంచి రోజుగా ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు పరిశోధన ప్రయోజనకరంగా ఉంటుంది. తొందరపడి వస్తువులు కొనుగోలు చేయకండి. దీర్ఘకాలిక ఆర్థిక లాభాలపై దృష్టి పెట్టండి. అవసరమైతే అనుభవజ్ఞులను సంప్రదించడానికి వెనకాడవద్దు, అనగా సంకోచించద్దు. డబ్బు ఆదా చేయండి. డబ్బును తెలివిగా ఉపయోగించండి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు ఆహారపు అలవాట్లను కూడా సమతుల్యంగా ఉంచుకోండి మరియు సంయమనంతో ఉండండి. వివాహ సంబంధాలలో ప్రేమ భావాలు పెరుగుతాయి. అదేవిధంగా రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు, పాలిటిక్స్లో ఉన్నవారు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఎవరైనా ఒక బంధువు నుండి మీరు శుభవార్తను అందుకుంటారో దానివల్ల మీ మనసు సంతోషిస్తుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. మీరు మీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మీరు ఊహించని లాభాలు లేదా ఊహాగానాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుదల అవడం మీరు చూడవచ్చు. మీ స్నేహితులతో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం వృషభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని గాయాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు వాహనాలను వేగంగా నడపకూడదు, ఎందుకంటే వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా వాహనాలు నడపడం ఈ పరిస్థితిలో మంచిది కాదు. పైగా ప్రతి విషయానికి అనగా బయటికి వెళ్ళేటప్పుడు కానీ వేరే వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కానీ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవడం చాలా శ్రేష్టమని చెప్పాలి. ఏ చిన్న సమస్య లాంటిది వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అదేవిధంగా వృషభ రాశి వారు ఈరోజు
ఈరోజు పిల్లలను ఆటపాటలకు పంపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని పంపండి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు కొంచెం అభద్రతా భావంతో ఉండవచ్చు. మీరు మీ ప్రశ్నలకు ఇంట్లోని వృద్ధులు లేదా మహిళల నుండి సమాధానాలు పొందవచ్చు. పిల్లలు ఇంటి పనిలో తమ తల్లికి సహాయం చేస్తారు. ఇది వారితో ఆమెకు ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. అదేవిధంగా ఇంట్లో సంతోష వాతావరణం కూడా ఉంటుంది. వృషభ రాశి వారు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నట్లయితే గనక మీరు సన్నిహితంగా ఉండాలి అని మరియు వారితో ఎక్కువ సమయం గడపాలని మీకు బలంగా అనిపిస్తుంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితులలో పెనుమార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు భాగస్వాములతో లేదా వ్యాపారంలో తమతో పాటు ఉన్నవారితో వాగ్వాదాలు అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ట్రాన్స్ఫర్కి సంబంధించి అనగా బదిలీలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు అయితే పొందుతారు. దాని వలన వీరికి కొంతపాటి సంతోషం కూడా కలుగుతుందని చెప్పాలి. ఈరోజు గృహ వాతావరణం వృషభ రాశి వారికి హెచ్చుతగ్గులతో ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో కొనసాగుతున్న సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరైనా ఉంటే వారి సహాయంతో మీరు వాటిని సులభంగా అధిగమించగలుగుతారు, గుర్తు చేసుకుంటారు. మీరు మీ స్నేహితులలో ఒకరిని కొన్ని కొత్త పనుల పట్ల మీ ఆసక్తి మేల్కొనవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వ్యక్తులు తమ కష్టాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు చదువులో ఉపాధ్యాయుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఈరోజు వృషభ రాశి వారు మిమ్మల్ని మీరే విశ్వసించుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నిర్ణయాలు తీసుకునేటందుకు ఈరోజు బాగానే ఉంది. అదేవిధంగా ప్రేమ జీవితంలో ఉన్నవారు కమ్యూనికేషన్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు రిలేషన్లో ఉన్నట్లయితే గనక భవిష్యత్తు ప్రణాళికలు, కలలను మీ భాగస్వామితో చర్చించండి. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒంటరిగా ఉండేవారు కొత్త వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. ఈరోజు మీ అంతరాత్మను విశ్వసించండి. కొత్త ప్రయత్నాల కోసం ముందుకు సాగండి. కొత్త ప్రేమను స్వాగతించడానికి కూడా సిద్ధంగా ఉండండి. కానీ మీ హద్దుల గురించి కూడా మీరు గుర్తుంచుకోండి. వృషభ రాశి వారు ఈరోజు వృత్తి జీవితంలో ప్రతిభను ప్రదర్శించే రోజుగా ఉంది. ఈరోజు మీరు మీ పురోగతి కోసం కొత్త అవకాశాలను పొందుతారు. చురుకుగా ఉండండి. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సహోద్యోగులతో పనులు, వినూత్న ఆలోచనలు కొత్త ప్రాజెక్టులకు దారితీస్తాయి. వృషభ రాశి వారు గనక మీ కెరియర్లో మీరు మార్పును కోరుకునేటట్లయితే ఈరోజు కొత్త ప్లానింగ్ని చేసుకుని ప్రారంభించవచ్చు. కెరియర్ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాలను సాధించేందుకై మీరు నిరంతరం కృషి చేయాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండండి. అనవసరపు ఖర్చులను నియంత్రించండి. అదేవిధంగా ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నంబర్ 8 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.